హాయ్ అండి, వెల్కమ్ టు మహామహన్విత ఛానల్. మేమైతే అనుకోని ప్రయాణం అండి తిరుపతికి రావడం. మా స్వామి పిలిపించుకున్నాడు అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత నాకైతే ఒక డ్రీమ్ లాగా అనిపించింది. ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనమాట. ఇంకా మేమైతే అక్క వాళ్ళు ఇక పైకి వెళ్ళారు మిల్కిని తీసుకొని. నేనైతే ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తోని అందరితో కలిసి మెట్ల మార్గాన వెళ్ళామన్నమాట. అందరం వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ సెల్ఫీలు అయితే ఫస్ట్ తీసుకున్నాం. స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఎండ్ అయ్యే ముందు కూడా తీసుకోలేదు. అసలు ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయిందనమాట. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అందరం ఇంకా జుట్టు 5 కత్తెరలు ఇచ్చాము. మిల్కీకి ఒక గుండు చేపించాము. తర్వాత ఇక గుండంకి వచ్చేసి స్నానాలు గిట్ట చేసుకొని ఇంకా రెడీ అయ్యి మేము దర్శనానికైతే వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా లేట్, అంటే చాలా లేట్ అయిందండి. ఒక 25 గంటలు అయింది మాకు దర్శనానికి. చాలా ఇది అనిపించింది. 25 గంటలు వెయిట్ చేసిన తర్వాత దేవుడిని 1 సెకండ్ చూస్తే అబ్బా, ఇంత వెయిట్ చేసింది కూడా క్షణంలో మాయమైంది ఆయనను చూసిన తర్వాత. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే దిగామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అన్నదానం వెంగమాంబ దగ్గర దిగాము. ఇవి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట. తర్వాత మిల్కిని నెక్స్ట్ డే వచ్చేసి అన్నదానానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో అన్నమాట. అన్నదానంలో వెంగమాంబలో కూడా ఎంత చక్కగా అన్నం పెడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ మేము వచ్చేసి జపాలి వచ్చామండి. జపాలి అక్కడ బయట మంచిగా ఉంది గ్రీనరీ అని చెప్పేసి అక్కడ ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ పాపనాసి గంగా దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా అక్కడైతే చాలా చేపలు ఉన్నాయండి. చిన్న చిన్న చేపలు ఎంత బాగున్నాయో. వీళ్ళకైతే ఏడ్చింది, చేపలు తీసుకొద్దాం మమ్మీ అని. వద్దు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ట్రావెల్ వీటిని చూడడం అంటే కాదు కాబట్టి ఇంకా మేమైతే తీసుకురాలేదు. అక్కడ వదిలేసి వచ్చినాం. ఇవన్నీ తిరిగిన తర్వాత ఇంకా మేము కొంచెం షాపింగ్ చేసామన్నమాట. మిల్కీ అయితే ఎలా ఇస్తుంది చూడండి, ఫోజులు అయితే మంచిగా ఫోజులు ఇస్తుంది. అక్కడ మంచిగా రోడ్డు పైన అక్కడంతా గ్రీనరీ. మళ్ళీ మేము వెళ్ళినప్పుడు వర్షం పడి ఉండే, అంత చల్లగా ఉండడం వల్ల బాగా ఉంది వెదర్. లొకేషన్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆకాశగంగా దగ్గరికి వచ్చేసాము. అక్కడ కూడా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంతమంది వెళ్ళాము, 30 మెంబర్స్ వెళ్ళాము. ఇంకా తర్వాత మేము శ్రీకాళహస్తి వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫుల్ రష్ కూడా ఉన్నారనమాట. అక్కడ సూర్య భగవానుడు లింగాలు అయితే చాలా ఉన్నాయి. ఈ సమ్మర్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఇంకా తిరుపతి విశేషాలు అయితే ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సీ యూ, బాయ్.